అసలు సినిమాలు ఆపేస్తారేమో అని బెంగ పెట్టుకున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. ఆల్రెడీ సెట్స్ మీద సంవత్సరాల తరబడి తన కోసం వెయిట్ చేస్తున్న సినిమాల్ని కంప్లీట్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఉన్న 3 సినిమాలతో పాటు ఇంకెన్ని లిస్ట్ లో పెట్టుకున్నారు? అటు పాలిటిక్స్ లో బిజీగా ఉన్న సినిమాలకు హ్యాండ్ ఇవ్వకుండా మల్టిపుల్ మూవీస్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ ప్రస్తుతం 3 సినిమాలు చేస్తున్నారు. మొన్నటి వరకు అసలు షూటింగ్ ఊసేలేని పవన్ ఎప్పుడొస్తారో అని వెయిట్ చేస్తున్న ఈ సినిమాలకు ఇప్పుడు ఊపిరొచ్చింది. ఆల్రెడీ 3 హరిహర వీరమల్లు షూటింగ్ ని కూడా కంప్లీట్ చేసే జూన్ 12న సినిమా రిలీజ్ చేస్తున్నట్టు డేట్ కూడా ఇచ్చేసింది టీం. 400 కోట్లకు పైగా బడ్జెట్ తో 5 ఏళ్ల నుంచి తెరకెక్కుతున్న ఈ సినిమాపై బజ్ రోజురోజుకి పెరిగిపోతోంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మల్టిపుల్ సినిమాలు అనౌన్స్ చేయడం కానీ ప్యారలల్ గా షూటింగ్ జరపడం కానీ చేయలేదు. కానీ ఇప్పుడు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడమే కాదు, బ్యాక్ టు బ్యాక్ షూట్స్ చేస్తూ సినిమాల్ని కంప్లీట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈ లిస్ట్ లో పవన్ చేస్తున్న మరో ఇంటెన్స్ మూవీ ఓజీ కూడా 2 ఏళ్ల నుంచి సెట్స్ మీదే ఉంది. గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న 300 కోట్ల ఓజీ మూవీ షూట్ లో లేటెస్ట్ గా జాయిన్ అయిన పవన్ ఈ సినిమాని కూడా పరుగులు పెట్టిస్తున్నారు. హరిహర వీరమల్లు ఓజీ సినిమాలు దాదాపు అయిపోయాయి. పవన్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఈ సినిమాల్ని కంప్లీట్ చేయక తప్పని పరిస్థితి. ఇక ఈ 2 సినిమాల తర్వాత పవన్ సినిమాలు ఆపేస్తారని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. అయితే పవన్ మాత్రం సినిమాలు ఆపేదే లేదని చెప్పడంతో ఫ్యాన్స్ ఎగిరి గంతేశారు. అయితే ఫ్యాన్స్ కంటే ముందు హరీష్ శంకర్ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఎందుకంటే పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని 2 ఏళ్ల క్రితం అనౌన్స్ చేసి పవన్ కోసం వెయిట్ చేస్తున్నారు హరీష్. ఇప్పుడు ఈ సినిమాని కూడా మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్. దీని తర్వాత సురేందర్ రెడ్డి సినిమా చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదని టాక్ వినిపిస్తోంది. సో ప్రస్తుతం ఉన్న ఈ 3 సినిమాలు కలిపి పవన్ 1000 కోట్ల బడ్జెట్ తో మల్టిపుల్ సినిమాలు చేస్తున్నారు.